నీవు నాలో ఉన్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుండేదను. నీవు నాలో ఉన్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుండేదను. గొల్యాతును పడగొట్టి జయముందేదను, గొల్యాతును పడగొట్టి జయముందేదను. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించ నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉండా, నీవు నాలో ఉండా నాకు యోర్దానును విడగొట్టేదను. నీవు నాలో ఉండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పదల చింత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పదల చింత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో, పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చెయ్యాలని యేసయ్యా, నీతోనే నడవాలని. నీలాగే చెయ్యాలని యేసయ్యా, నీతోనే నడవాలని. నీలాగే చేసి నీ దరికి చేరాలని. ఓ నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక చేరితి ప్రభు పదల చింత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పదల చింత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఆశున్నది. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో, నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగా బ్రతకాలని యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చని. ఓ నీలాగే బ్రతకాలని యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతకి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. ఓ నీలాగే
చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండా. దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోకదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరుగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. అది కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమిని, బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైను కొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చును. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడగును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. అంశం ఏంటంటే నమ్మిక అనండి. ఏదంటమ్మా? నమ్మిక అంటే నమ్మకం. కొంతమందికి కొన్ని వీటి మీద నమ్మకాలు ఉంటాయి కదా. మరి దేవుని నమ్ముకున్నటువంటి మనము ఎవరి మీద నమ్మిక ఉండాలి? దేవుని మీదనే నమ్మిక ఉండాలి. ఉండాలా వద్దా? కొంతమందికి అనుమానాలు ఎక్కువ. వాళ్ళ ఒళ్ళంతా అనుమానమే. సందేహం అంటారు కదా, అలా దేహం అంతా సందేహాలే, ఇంక వేరే ఏముండవు. ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గర పోవాలంటే డాక్టర్ మీద ఏముండాలో మనకు చెప్పండి? నమ్మిక ఉంటేనే పోతాం. నమ్మిక లేకపోతే ఆ డాక్టర్ దగ్గర పోయిన పని కాదు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఎలాంటి నమ్మిక పెట్టుకున్నారు దేవుని మీద, నమ్మిక పెట్టుకున్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు, ఈ విషయాలని మన బైబిల్ నుంచి చూద్దాం. చెప్పండి. నమ్మిక. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా,
పాడండి. మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. స్తోత్రం చెప్పండి గట్టిగోసారి. కనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. చూడండి, పూర్వం రోజులలో యుద్ధాలు జరిగాయి. అంటే ఇప్పుడు మనకు గొడవలు జరుగుతున్నట్టు, పంచాయతీలు జరుగుతున్నట్టు అప్పుడు ఏం జరిగాయి? యుద్ధాలు జరిగాయి. ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీదకి వెళ్ళడం, ఒక ప్రాంత ప్రజలు ఇంకో ప్రాంతాల మీదకి వెళ్ళి యుద్ధాలు చేసుకునేది అన్నమాట. ఆ యుద్ధాలు చేసుకునేటప్పుడు జనసంఖ్య తక్కువైనప్పటికీ, బలం లేకపోయినప్పటికీ వాళ్ళు నమ్మిక ఎవరి మీద పెట్టేదంటే దేవుని మీద పెట్టేది. వాళ్ళు దేవునికి స్తోత్రం. ఎవరి మీద పెట్టేదండి? దేవుని మీద నమ్మిక పెట్టేది. వాళ్ళు నమ్మిక పెట్టి మొదట దేవునికి ప్రార్థన చేసి, బైబిల్లో మనం చూడొచ్చు, ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఆయన యుద్ధానికి పోకముందుకి ఏం చేసేదంటే దేవునికి కూడిక పెట్టేది. దేవుని స్తోత్రం అంటే దేవుని స్తుతించేదన్నమాట. ఆయనను పాడి గణపరిచి ఆరాధించి తర్వాత 2 రోజులు అయినాక వాళ్ళు యుద్ధానికి పోయేది. అప్పుడు ఏమయ్యేదంటే దేవుడు వారికి ముందుగా నడిచి దేవుడు యుద్ధం చేసేది. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని సహాయాన్ని కోరుకోవడం. ఎప్పుడైతే అది దేనికి సూచన ఇస్తుందంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వడం. ఎవరికండి? మొదటి స్థానం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవుడు అన్నిట్లలో కూడా మనకు ప్రథమ స్థానం ఇస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక, హల్లెలూయా. కనుక నీ నా జీవితంలో మొదట ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. దేని విషయంలోనైనా సరే, దేవుడు ఇచ్చిన దాంట్లోనైనా సరే, దేవుడు చేసే దాంట్లోనైనా సరే, దేంట్లోనైనా సరే మొదటి స్థానం, మొదటి విలువ, మొదటి గౌరవం, లేకపోతే మొదటి కానుక దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మన కార్యాలన్నిటిని కూడా సఫలపరుస్తారు. దేవునికి స్తోత్రం. అవునా? ఇచ్చివాడు దేవుని మీద నమ్మకంతో ఇవ్వాలి. వింటున్నారా? ఇక్కడ వీళ్ళు యుద్ధానికి వెళ్ళి వీళ్ళు విజయం పొందాలన్నటువంటి ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే వాళ్ళ గొప్ప విజయాన్ని ఇస్తుంది. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశం గెలవడానికి, ఇశ్రాయేల్ దేశం ప్రపంచంతో పోటీపడి ఏమండి నెగ్గడానికి కారణం ఏంది తెలిసిన? ఇశ్రాయేల్ యుద్ధానికి పోయిన ప్రతిసారి కూడా వాళ్ళు దేవుని ఆరాధించి గణపరిచి స్తుతించి ఆయనను పొగడి ఆయన మాటలు చదువుకొని యుద్ధానికి బయలుదేరతారు. స్తోత్రం చెప్తాం గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి. కనుక గొప్ప విజయాలని దేవుడు వారికి సమకూరుస్తారు. 2వ మాటగా చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 32:8 వచనం. అమ్మా, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకును. రైట్. ఈ నుంచి మనకు సహాయము చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బెన్హసర్ అనేటువంటి రాజు 1,00,000 మంది దండెత్తుకొని వస్తూ ఉన్నాడు. 1,00,000 మందిని, 1,82,000 మందిని తీసుకొని ఇశ్రాయేలు అనగా యెరూషలేం మీదకి దండెత్తి వస్తూ ఉండు. వీళ్ళ సంఖ్య మొత్తం కలిపి కూడా ఒక 10,000 కంటే మించి ఉండరు. 10,000 కంటే మించి ఉండరు. అప్పుడు రాజు దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో, దేవుని మీద భక్తితో, దేవుని మీద భయంతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే,
వాళ్ళకు మాంసయుక్తమైనటువంటి బాహువే వాళ్ళకు ఆధారం. మనిషి ఎవరండి? మనిషి ఎవరు? రక్త మాంసాలు ఉన్నాడే కదా, అవునా కాదా? ఒక్కొక్కడు బండి మీద పోతాడు, అసలు ఏం పోకడో ఆ పోకడా. నాకు అనిపిస్తుంది, ఒరే నాయన, బండి కింద పడితే మళ్ళీ బండి పనిముట్లన్నీ వేసుకోవచ్చు, కానీ నువ్వు కింద పడితే వస్తుందే ఈ మాంసం ఆడికాడికి పక్కున పగిలిపోతాయి, బొక్కలన్నీ ఉంటాయండి. కొంతమంది నడుస్తున్న కింద పడి కాలు చెయ్యి ఇరుగుతుంది ఉత్తుత్తగానే. మరి బండి మీద స్పీడ్గా పోయి పడుతుంటాడు ఆ మనిషి. ఒక్కొక్కడు పెట్టుకుంటాడు 100 అని, 120 అని, 80 అని పోయి ఈయన పోతారు. అవునా? కింద పడితే మాత్రం దేనికి పనికే రారు. దేవుని స్తోత్రం. లైఫ్లో ఒక కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, లేకపోతే నడుము విరిగితే జీవితకాలం మంచమే. నడుము విరిగితే లేసుడు ఉండదు, ఎందుకంటే నడుముకి అంత పెద్ద ఆపరేషన్లు ఉండవు, చేసినా కూడా అవి మంచిగా సక్సెస్ఫుల్ కావు. రెండోది తలకాయ. ఏడుదండి తలకాయ? ఇది ఏమన్నా ఇనుముతోటి ఉందా? గట్టిగా ఐరన్ రాడ్. ఇది ఏమన్నా కింద పడితే పుచ్చకాయ పగిలినట్టే పగులుతుంది. మనకు విశ్వాసం ఉండాలి. తల్లిదండ్రులుగా ఎప్పుడైతే మనం విశ్వాస సంబంధమైనటువంటి మార్గాలలో నడుస్తామో మన పిల్లలు కూడా ధైర్యం తెచ్చుకొని విశ్వాస మార్గాల గుండా నడుస్తారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అందుకే నేను ప్రభు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాలు జయించినారు. పాడండి. విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాలు జయించినారు. విశ్వాసం లేకుండా దేవునికి. మంచిది నా పిల్లరా. చూడండి, వాళ్ళు నమ్మిక ఉంచి ప్రార్థన చేసినప్పుడు అండి, దేవుడు ఆయన దూతను పంపి రాజుకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రజలు అసలు కత్తి పట్టలేదు, ఏది పట్టలేదు. నన్ను అడిగితే అసలు యుద్ధానికే బయలుదేరలేదు. తెల్లారు తాలకల్లా అందరు ఏమయ్యారో తెలిసిన? శవాల దిబ్బగా పడిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. వాళ్ళు ఎవరి మీద నమ్మిక ఉంచారు? మాట్లాడరే? ఎవరి మీద అండి? దేవుని మీద నమ్మిక ఉంచారు. నా జీవితంలో దేవుని మీద నమ్మిక ఉంచితే మనం గొప్ప విజయాలను చూస్తాం. దేవునికి స్తోత్రం. మరి వాళ్ళకేమో అప్పుడేమో యుద్ధాలు వచ్చినాయి, మనకు కూడా యుద్ధాలు ఉన్నాయి ఇప్పుడు కదా. అనారోగ్యం అనే యుద్ధాలు, శోధన అనే యుద్ధాలు, అవునా? శత్రువులు తెచ్చేటువంటి పన్నాగాలు. దేవుని స్తోత్రం. నాకు ఒక మాట గుర్తొస్తుందండి. దైవజనుడు అని యేసన్న గారి గురించి కొంతమంది పాస్టర్లు అంట తప్పు చెప్పేదంట. బాగా వాడబడుతుంటే ఆయన గురించి ఏం చెప్పారో తెలిసిన అండి? యేసన్న గారు మన వర్షాలు వచ్చి పాక గూలి చచ్చిపోయాడని చెప్పారంట. ఏం చెప్పారండి? మన వర్షాలు వస్తే పాక గూలి చచ్చిపోయిందని చెప్పినట్టు తోటి పాస్టర్లే ఇంకో పాస్టర్ గురించి చెడుగా చెప్తే ఆ జనాలు అనుకున్నారంట, పాపం యేసన్న గారు చచ్చిపోయిందంట, చూసొద్దామని కుప్పలుగా జనాలు వచ్చిరంట చర్చికి. దేవుని స్తోత్రం. వచ్చి చూస్తేనేమో ఆయన వచ్చి చిన్న వాక్యం చెప్పేది. అప్పుడు ఎవరో పక్కకు పిలిచి ఆగబట్టుకోలేక, కొంతమంది ఉంటారు కానీ ఉబలాట పోలు, అలా ఆగబట్టుకోలేరు. వాళ్ళు వచ్చన్నారంటగా, నువ్వు చచ్చిపోయినావని చెప్పారు కదా అన్నారంట. ఏమని చెప్పారట? నువ్వు చచ్చిపోయినావని చెప్పారు కదా అంటే, మరి ఉన్నా కదా అంటే ఈయన అనుకున్నంట, ఎందుకు ఇప్పుడు బతుకున్నందుక వీళ్ళు బాధపడేది. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక సేవకుని గురించి తప్పుగా చెప్తే దేవుడు ఏం చేసిండు తెలిసిన? ఆ సేవను అభివృద్ధి పరిచిండు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది మన గురించి కూడా ఏం చెప్తారు చెప్పండి? తప్పుడు చెప్తారు. ఓసారి ఈ వరదలు వచ్చి కాలువ బిజ్జి తెగితే దాని నుంచి బండి వేసుకొని పోతా ఉంటే ఏమైందంటే, బండి చిన్న దారి ఉండి బండి కింద పడ్డది. వాస్తవంగా బండి పడ్డది, నేను పడ్డా, నీళ్ళల్లో పడ్డా, మనుషులు నీళ్ళల్లో పడ్డానికి ఎవరు వచ్చారు, సహాయం చేసి బయటకు వచ్చేసినాం. అయితే ఒక చూడనా ఊళ్ళో పోయి ఏం చెప్పింది తెలిసిన? పాస్టర్ గారు కాళ్ళలో పడ్డాడు, కాళ్ళు ఇరిగినాయి అని చెప్పింది. ఏమి ఇరిగినాయి అని చెప్పింది? కాళ్ళు ఇరిగిపోయినాయి, ఇక అసలు లేచే పరిస్థితి లేదని చెప్తే మా ఊళ్ళో ఒకటే ఏడుపు. దేవుని స్తోత్రం. నాకు ఏ దెబ్బ తగలే. స్తోత్రం చెప్పండి గెట్టుకోసారి.
రెండు చేతులు పైకి ఎత్తి. ఇక ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే పాస్ట్ గారిని పోలీసు వాళ్ళు వచ్చి పడక పేరు స్టేషన్కి అని చెప్పినంట ఒకరు. రకరకాలుగా చెప్తుంటారు. ఏమండి మన గురించి ఏం చేస్తుంటారు? రకరకాలుగా చెప్తుంటారు. నేనంటాను, ఎంత చెడుగా నీ గురించి చెప్తే నీకు అంత మేలు జరుగుతుంది. కొట్టు సప్పట్లు, హల్లెలూయా. ఎంత తప్పుడు ప్రచారాలు నీకు వస్తే, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నీ పగవారు నీ శత్రువులు నీకు తీసుకొస్తే దేవుడు ఏం చేస్తాడంటే అంతకంతకు గొప్ప విజయాలను తెస్తాడు. చప్పడు కొట్టి ప్రభుని కనపరచుదాం. నేనోడిపోనయ్యా నా పక్షముండగా, నేను కృంగిపోనయ్యా నువ్వు నాతో ఉండగా. పాడదాం. నేనోడిపోనయ్యా నా పక్షముండగా, నేను కృంగిపోనయ్యా. హల్లెలూయా. కానీ ఒక బాధకరమైన విషయం ఉంది బైబిల్లో. ఒక బాధకరమైన విషయం ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దేవుడు ఈ లోకాన్ని సృష్టించక మునుపు, మనుషులను సృష్టించక మునుపు ముందుగా ఎవరిని సృష్టించాడంటే దేవదూతలను సృష్టించాడు. చెప్పండి, ఎవరిని? మనిషి కంటే ముందు దేవదూతలు. బైబిల్లో చెప్తాడు, దేవదూతలు కలిసి పాటలు పాడుతున్నప్పుడు దేవుడు ఈ భూమికి పునాదులు వేసిండంట. దేవునికి స్తోత్రం. ఏమేసిండు? ఈ భూమికి పునాదులు వేసిండు. భూమి సృష్టించబడ్డ తర్వాతనే, ఆకాశం సృష్టించబడ్డ తర్వాతనే సముద్రాలు, జంతువులు, అవునా, ఈ వృక్షాలు సమస్తం అన్నీ సృష్టించబడినాకనే దేవుడు మనిషిని తయారు చేసిండు. ఒక ఆయన మీలాంటి ఆయన లేచి వచ్చి అడిగినట్ట, ఏమండి అన్నీ సృష్టించినాక లాస్ట్లో ఎందుకు మనిషిని సృష్టించిండు దేవుడు అంటే, పాస్టర్ గారు ఏమని చెప్పింది తెలిసిన? ఎవరు బాబు, మనిషినే వీటన్నిటికంటే ముందు సృష్టిస్తే దేవుడు ఒకవేళ మనిషి ఏమన్నా తెలిసిన, నేనే ఇవన్నీ సృష్టించమని చెప్పిన. ఏమంటాడు? నేనే ఇవన్నీ చేయమని దేవునికి చెప్పిన అని అనేవాడేమో. అందుకని దేవుడు ఏం చేసిన, అన్నీ సృష్టించినాక చెప్పరి ఆఖరికి మనిషిని సృష్టించండి. దేవుని స్తోత్రం. ఇంకా మన దేశపోలు ఇంకా తెలివి కల్లోలు అన్ని దేశాల కంటే. చెప్పండి, మన దేశపోలు ఎవరండి? మహా తెలివి కల్లోలు. అన్ని దేశపోలు అంట విమానంలో బయలుదేరుతుర్రంట. ఓ మీటింగ్కి బయలుదేరుతుంటే విమానానికి ముందర టీవీలు ఉంటాయి. కొంతమంది టీవీ చూస్తుర్రంట, కొంతమంది టైంపాస్ కోసం పేపర్ చదువుతుర్రంట, కొంతమంది బుక్ చదువుతుర్రంట, కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతుర్రంట. రకరకాల బిజీ అయిపోయారు. అయితే మన దేశపోడు ఏమంటే, మన దేశపోడు కొంచెం తీర్థం పుచ్చుకోండు. తెలుసుగా మీకు తీర్థం అంటే? తీర్థం పుచ్చుకొని ఏం చేస్తాడు, ఈయనకి ఎటుదో వస్తలేదు. ఎందుకంటే వీడు టీవీ చూడాలని ఇంట్రెస్ట్ లేదు, చదవాలని ఇంట్రెస్ట్ లేదు, ఏమి ఇంట్రెస్ట్ లేక విమానం నడిపోవని కాడిపోయి అంటున్నట, నువ్వు పక్క జరుగు నేను నడుపుతా అంటున్నాంట. ఏం నడుపుతాడంటండి? మాట్లాడరా? నువ్వు పక్క జరిగితే నేను నడుపుతా. ఎందుకని? కొంచెం మన దేశపు తెలివి ఎక్కువ. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. దేవుని బిడ్డలారా, మనిషి కంటే ముందు ఎవరంట మాట్లాడతలేదు? దేవదూతలు. ఓకే, ఈ దేవదూతల యందు కూడా దేవుడు నమ్మిక ఉంచలేదని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. అమ్మా, ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. నమ్మిక ఉంచడు, నమ్మిక ఉంచడు. ఏమండి, మనిషి కంటే ముందు దూతలు కదా, దూతల యందు నమ్మిక ఉంచడంట. ఎందుకు నమ్మిక ఉంచాడు దేవుడు అంటే తెలిసిన? దూతలలో కొన్ని దూతలు ఏం చేసినాయి? తిరుగుబాటు చేసినాయి. హల్లెలూయా. ఎదిరించినాయి. దేవుని కంటే తమ్మును ఎక్కువగా హెచ్చించుకున్నందున ఆ దూతలు ఏమైపోయినాయి? పడదోయబడ్డాయి. దేవునికి స్తోత్రం. అందుకని దూతల యందు ఆయన నమ్మిక ఉంచడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ వాక్యం చెప్తుందండి, మనిషి మీద దేవుడు నమ్మిక ఉంచిండు. హలో, ఏముంచిండండి? నమ్మిక ఉంచి ఏమంటారో తెలిసిన? యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను వెళ్ళి మీ కొరకు
స్థలము సిద్ధపరిచెదను. చప్పటి కొట్టి ప్రభుని కనపరచుదాం. నేనుండు చోట మీరుండు లాగున నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోదును. మన మీద దేవుడు నమ్మిక పెట్టిండు. ఆమేన్. స్తోత్రం చేద్దాము గట్టికోసారి. గుర్తుపెట్టుకోండి, ఒక సామెత ఉంటుంది, పెద్దలు చెప్తారు. ఏమని చెప్తారంటే, అరే నమ్మిన వాళ్ళని ఎన్నడూ మోసం చేయొద్దు. ఏంటంట? నమ్మిన వాళ్ళని ఎన్నడూ మోసం చేయొద్దు. నీ ఒక భర్త భార్య మీద నమ్మకం పెట్టుకుంటే భార్య అస్సలు మోసం చేయొద్దు. అవునా? భార్య భర్త మీద నమ్మకం పెట్టుకుంటే భర్త ఎన్నడూ మోసం చేయొద్దు. కానీ లోకంలో ఇదే జరుగుతుందండి? జరుగుతలేదు. మోసాలు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతున్నాయి, అక్రమం జరుగుతున్నాయి. కానీ దేవుడు ఏమంటుండంటే, మీరు నమ్మిక గలవారై ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ మోషే గురించి అంటాడు కదా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లంతట్లో అంటే ఈ లోకం మొత్తం మీద నేను నమ్మేది ఎవరినంటే బహుగా మోషని నమ్మిండు. కనుకనే లక్షల మందిని దేవుడు మోషకు అప్పచెప్పాడు. స్తోత్రం చేద్దాం గట్టికోసారి. హల్లెలూయా. నీ మీద కూడా దేవుడు నమ్మకం కుదిరేటట్టుగా నీ జీవితం ఉండాలి. ఎప్పుడైతే నమ్మకం కుదిరేటట్టు నీ జీవితం ఉంటుందో దేవుడు నిన్ను అద్భుతంగా లేవనెత్తుతాడు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలు, నమ్మికను ఒమ్ము పాలు చేయొద్దు. వింటున్నారా? ఇంకో మాట చూద్దాం. నమ్మిక ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. అమ్మా, వారు నీకు మొరపెట్టిరి. అమ్మా, విడుదల నొందిరి. నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా హల్లెలూయా చేద్దామా? దేవుని బిడ్డలారా, లేఖనం సెలవిస్తుంది, వారు నీ అందు ఏం పెట్టిరంట? నమ్మిక ఉంచిరి. వారు నీకు మొర్రపెట్టి విడుదల పొందిరి. ఏం పొందిరంట? ఏం పొందిరంట? విడుదల పొందిరి. ఇందాక ఒక తల్లి చెప్తుంది, జానపాడమ్మ, జానపాడ దగ్గర యాక్సిడెంట్ అయిందంట. చనిపోయాడు వ్యక్తి. అయ్యా ఆయన చనిపోయాడని అందరు ఫోన్ చేసిరంట నైట్కి నైటే. కానీ సంఘం సేవకులు అయితే మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తుంటే కాలు చేతులు కదిలిచ్చిందంట. ఏం కదిలిచ్చిందంట? చచ్చిపోయిండని పోయిన ఫోన్లే మళ్ళీ ఏమని వచ్చిందంటే బతికున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చెప్తామా? ఒక్కోసారి ప్రమాదాలు అట్టు వస్తుంటాయి, అపాయాలు వస్తుంటాయి. దేవుని బిడ్డలారా, దేవుని లేఖనం సెలవిస్తుంది, మనం మొర్రపెట్టాలి. ఏం పెట్టాలి చెప్పండి? నమ్మిక విడిచిపెట్టకుండా మొర్రపెట్టాలి. మంచి భక్తిపరుడు, ప్రార్థన పరుడు, సంఘ కాపరి. ఆయన పేరు యాయిరు. ఏం పేరు అండి? ఆయన పేరు యాయిరు. మంచి దైవజనుడు. దేవుడు అప్పచెప్పిన సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఆయన కుమార్తెకి ఏమైందో తెలియదు, కానీ అన్నమన్నా బంద్ చేస్తా, కానీ ఇది బంద్ చేస్తే మాత్రం నేను బతకలేను. ఇవాళ ఇది లేకపోతే బతకలేకపోతే మనుషులు. దేవుని స్తోత్రం. నీకు ఈ రోగం వచ్చిందో రాదో టెస్ట్ చేయాలంటే నువ్వు ఒక చిన్న పని చేయి. ఒకరోజు మొత్తం సెల్లు ఇంట్లో వేసి సిచ్చా పెట్టి ఒకరోజు మొత్తం ఉండు దాని మీద మనసు పొందకుండా. అప్పుడు నీకు ఏం జబ్బు రాలేదని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఇది ఒక వైరస్. కరోనా కంటే ఇది వైరస్. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. దేవుని బిడ్డలారా, వాళ్ళు మొర్రపెట్టిరి. వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు మొర్రపెట్టిరి కనుక వాళ్ళు విడుదల పొందిరి. దేవుని స్తోత్రం. ఈ దైవజన కుమారుడు కూడా చనిపోయింది. మనుషులను పంపించుండు, యేసుప్రభు పలానా చోట నుండి తీసుకురాపు అని. ఆ తీసుకొస్తున్న క్రమంలో ఏమైతుందో తెలిసిన, ఒకళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా నీ కుమార్తె చనిపోయిందయ్యా అని చెప్పారు. ఏమని చెప్పారండి? నీ కుమార్తె చనిపోయారు, బోధకుని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి కబురు వెళ్తే యేసు ప్రభు ఆ యాయిరింటికి వచ్చిండండి. దేవుని స్తోత్రం. ఎక్కడికి వచ్చిండు? ఆ యాయిరింటికి వచ్చిండు. ఎందుకంటే ఆయనే జీవమును, చెప్పండి, ఆయన జీవమును పునరుద్ధానమునై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టుకోసారి. అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వ్యక్తిని బతికించగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొడతాం గట్టుకోసారి. హల్లెలూయా. ఆయన జీవము పునరుద్ధానమై ఉన్నాడు ఆయన. కనుక ఆయన ఏం చేస్తున్నా తెలిసిన, వస్తా ఉండు. ఇంటికి వచ్చే వరకు అందరు ఏడుస్తున్నారు.
అయ్యో మంచి సేవకుడు, మంచి భక్తిపరుడు, అందరికి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి, పాపం ఈయనకి ఎట్ట జరిగింది అని చెప్పేసి అందరు బాధపడుతురండి. బాధపడుతుంటే ఏమైంది తెలిసిన, యేసు ప్రభు వచ్చి అంటాడు, ఏడవకండి. ఏమంటుండే ఏడుస్తాలని చూసి, ఏడవకండి, ఆ చిన్నది చనిపోలేదు, ఆ చిన్నది నిద్రించుచున్నది. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే పడుకొని ఉంది ఆమె గురించి ఏడవకురంటే అందరు నవ్విరండి. ఏం చేసిర్రు, అరే ఈయన పిచ్చోని లెక్కున్నాడే, పిచ్చోని లెక్కున్నాడే, పాప చచ్చిపోయింది, మేము కళ్ళార చూసినాం, కళ్ళల్లో ఏలు పెట్టి చూసినాం. ఏం పెట్టి ఇరమల్లు కళ్ళల్లో ఏం పెట్టి చూస్తున్నావు, ఏలు పెట్టి చూసినాం, ముక్కు కాడ ఏలు పెట్టినాం, ఏమండి కాలు చేతులు రుద్ది చూసినాం, గుండె మీద చేయి పెట్టి చూసినాం. ఇప్పుడే డాక్టర్ వచ్చి చూసిపోయాడు, ఈయనేమో నిద్రపోతుంది, ఏడవద్దు అంటాడేంది, పిచ్చోడా మంచోడా అన్నట్టుగా ఆ ప్రజలందరూ ఎగతాళి చేస్తూ మాట్లాడుతారంట. అప్పుడు యాయిరి దగ్గరికి పోయి కూడా యేసుప్రభువు తెలిసిన ఆయన భుజం మీద అలా చేసి నమ్మిక మాత్రం ఉంచన్నాడు. దేవునికి స్తోత్రం. పాప యాయిరి అనుకుండొచ్చు హృదయం లేవని, ప్రభువా ఒక గంట ముందైతే నమ్మకం ఉండేది, ఎందుకంటే కొస ఊపిరితో ఉంది, అప్పుడు వచ్చుంటే నాకు నమ్మకం కుదిరేది, బతికేది, బాగయ్యేది. కానీ చచ్చిపోయినాక కూడా నమ్మిక ఉంచమంటే అసాధ్యమేనా? అందుకని బైబిల్ ఏం రాశాడో తెలుసునండి, యేసు ప్రభు తల్లిదండ్రులని శిష్యులను తప్ప ఆ రూములోకి ఎవ్వరిని రానియలేదంట. స్తోత్రమా, స్తోత్రమా. ఎవ్వరిని రానియలేదంట. కారణం ఏంటంటే అవిశ్వాసం ఉన్న చోట దేవుని కార్యాలు జరగవు. కనుక వాళ్ళిద్దరిని, ఎందుకంటే వాళ్ళు కళ్ళారా చూసి దేవుని శక్తి అందు తెలుసుకోవాలని, అవునా, వారు చేసినటువంటి భక్తికి ప్రతిఫలం చూడాలని చెప్పేసి తల్లిదండ్రులని ఆ యేసుప్రభు శిష్యులను తప్ప లోపలికి ఎవరిని రానియలేదు. ప్రభు ఎమ్మటే ఆ మంచం మీద చనిపోయిన స్త్రీ, వాస్తవంగా చనిపోయిన ఆ పాపని దగ్గర పోయి తాకుతామి అంటూ ఆమెను ఇలా టచ్ చేసి, చిన్నదానా లెమ్ము అన్నాడు. అంతే. ఏమన్నాడండి? చిన్నదానా లెమ్ము అన్నాడు. ఆ పాప దిగ్గున లేచి కూర్చుంది. స్తోత్రమా. గట్టి కళ్ళు చూద్దామా. ఏం చేసింది ఆ పాప? దిగ్గున లేచి కూర్చునగానే ప్రభు అన్నాడు, ఈమెకు ఆహారం పెట్టుడి అన్నాడు. దేవునికి స్తోత్రమా. 2 చేతులు పైకెత్తి చెప్తామా. హల్లెలూయా. దేవుడు నమ్మిన వారిని ఎన్నడూ వదిలిపెట్టాడండి. అందుకే చెప్తుండు, వాళ్ళు మొర్రపెట్టి వాళ్ళు విడుదల పొందిరి. ఏం పొందిరంట? ఏం పొందిరంట? మనం విడుదల పొందాలంటే ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. అందుకే బైబిల్లో రాస్తాడు, విసుకక ప్రార్థించుడి, మరలా చెప్పుదును విసుకక ప్రార్థించుడి. ప్రార్థన ఏం చేస్తుందంటే బంధించబడ్డదాన్ని విడిపించగల శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. 28వ కీర్తన 5వ వచనం. 28వ కీర్తన 5వ వచనం. త్వరగా. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను నా కేడము నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి సహాయం కలుగుతుందంట? నమ్మిక ఉంచిన వారికి, ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి. దేవుని మహిమ కలుగునుగాక. ఎంతమంది సహాయం కావాలి దేవుని నుంచి? దేవుని నుంచి ఏ సహాయం మనకు కావాలన్నా మొదట ఆయన మీద ఏముండాలి? నమ్మిక ఉంచాలి. ఇప్పుడు మనుషులు అంటే దాన్ని సాధించలేకపోవచ్చు. తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తారంటే, బాబు ఇది కొనిపిస్తలేరు, అది కొనిపిస్తలేరు అంటే వాడు అంటాడు, నువ్వు కొనిపించకపోయినావు. ఆ నోట వచ్చే మాట ఏందండి? నువ్వు కొనిపించకపోయినావు, నీ వల్ల ఆడవుతుంది, నువ్వు ఆడ చేయగలుగుతావని పిల్లలు సహజంగా మాట్లాడతారు. ఎందుకంటే ఆ ఉన్న స్థితిని బట్టి ఆ తండ్రి ఏదో రకంగా చెయ్యాలి, కోరిక తీర్చాలని అనుకుంటాడు. కానీ ఒకవేళ ఆయన వల్ల కావచ్చు, కాకపోవచ్చు. మరి దేవుని దగ్గర మనం అది అనలేం కదా. దేవుని దగ్గర అంటావా, నువ్వు ఇవ్వకపోయినావు, నువ్వు చేయకపోయినావు, నీ వల్ల ఆడవుతుంది అనగలుగుతావా? మాట్లాడరే. దేవుడు ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు,
నీ నామముకే మహిమంతా. పాడదాం. ఏదైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు. నమ్మిక ఉంచిన వారికి ఆయన ఏం చేస్తాడంట? సహాయం చేయగలడు. ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఫస్ట్ అబ్బాయి మీద నమ్మకం ఉండాలి. ఏముండాలి చెప్పండి? కొంతమంది నమ్మించడానికి కొన్ని మాయలు చేస్తుంటారు. ఒకడు ఏం చేసినట్టు పెళ్లి చేసుకోవాలని పెళ్ళికి ముందు ఒక మెడికల్ షాప్ పెట్టాడు. పెట్టి ఆ అత్తగారు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ మెడికల్ షాప్ నాదే, నేను మంచి బిజినెస్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పిండట. పెళ్ళైనాక చూస్తే ఆ పెళ్ళైనాక 3 నెలలకి మెడికల్ షాప్ పోయింది, అన్నీ పోయినాయి. ఎవరా షాప్ ఉందని పిల్లని ఇస్తాం కదా అంటే, పిల్ల కోసమే షాప్ పెట్టాడు అంటాడు. పేరు కోసం పెట్టాడట. అంటే అత్తమామకి ఏం కుదరాలి? అబ్బాయి మీద నమ్మకం కుదరాలి. మనుషులు అట్లా చేస్తారేమో కానీ దేవుడు మాత్రం ఏనాడు మోసము. అందుకే ఆయన పేరు నమ్మదగినవాడు. ఆమెను చెప్తాము గెట్టుకోసారి 2 చేతులు పైకెత్తి. దేవుడు ఎవరండి? నమ్మదగినవాడు. ఆపత్కాలంలో ఆయనే సహాయకుడు. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథం 29:25 ఆయన యందు నమ్మిక ఉంచిన వారు సురక్షితంగా ఉంటారంట. ఎట్లుంటారంట అండి? సురక్షితంగా ఉంటారంట. చదవండి ఒకసారి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. దేవుని స్తోత్రం. ఈయన నమ్మి ఈయనకి ఆ పని అప్పచెప్పిన. ఎవరు నమ్మి? ఈ బాబుని నమ్మి ఆ పని అప్పచెప్పి, బాబు మంచిగా ఆపరేటింగ్ చేయాలి. మధ్యలో ఏం చేస్తాడు? అట్ట పోయి తిరిగి వస్తుంటాడు అన్నమాట, నా తెలవకుండా. సర్లే, వాక్యంలో చెప్తా. దేవునికి స్తోత్రం. ఏడిదంటమ్మా, ఆయన యందు నమ్మిక ఉంచిన వాడు సురక్షితముగా ఉండు. ఓసారి ఈరమల్లు, నీ వయసు ఎంత ఇప్పుడు? 106. దేవునికి స్తోత్రం. మన ఇసాకు, ఈరమల్లు ఇంత ఏజ్ ఉంటుంది యేసుప్రభు శిష్యులకు కూడా. కుర్రోళ్ళని ఏమి సెలెక్ట్ చేసుకోలే ఆయన, 40కి పైబడ్డోళ్ళని సెలెక్ట్ చేసుకున్నంట. యేసుప్రభు అన్నాడు ఒకరోజు, మనం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు పోదామని చెప్పినాడు శిష్యులతోటి. శిష్యులు అందరు ఎక్కిరు, ఆయన కూడా ఎక్కిండు. ఆయన కొంచెం తిరిగి అలసట ఉన్నందున పోయి చిన్నగా ఆ అమరంలో పడుకున్నంట. అమరం అంటే పడవకి కింది భాగంలో పడుకున్నా ఆయన, తల వలుచుకొని. ఈ లోపల ఏమైందంటే కొంచెం మధ్య భాగంలోకి పోగానే గాలి, తుఫాను అన్నీ వచ్చేసినాయి. ఏకమైపోయినాయి. ముందర అసలు ఏముందో కనపడతలేదు. ఆ గాలి శబ్దాలకు పిలిచినా పలికే నాదుడు లేడు. కానీ యేసుప్రభు మాత్రం ఏడుండు? ఆ పడవలోనే ఉండు. స్తోత్రం. మాట్లాడరే. యేసుప్రభు ఎక్కడుండు? ఆ పడవలోనే ఉండు. కానీ వీళ్ళకు ఒక భయం. ఏంటిదని? ఈ అలల చేత ఈ సముద్రం ఉప్పొంగుతున్నప్పుడు ఇది పల్టీ పడితే, ఇది బోర్ల బొక్కలు పడితే, లేకపోతే ఆ జల్లులు నీళ్ళన్నీ ఈ పడవ నిండా వస్తే ఇప్పుడు మనం చచ్చిపోతాం. మనల్ని కాపాడే నాదుడు ఎవరు అన్నట్టుగా. అంటే చూడండి, ఆ పరీక్ష రాకమునుపు శిష్యులు యేసుప్రభు చేసిన కార్యాలు ఎన్నో చూసిర్రు. ఆమేన్. స్తోత్రం చెప్పరు గెట్టుకోసారి. మీకు అర్థమవుతుందా? అంత పెద్ద పరీక్ష వాళ్ళకి ఎదురవుతుందంటే దానికి ముందు వాళ్ళు ఎన్నో చూసినాకనే ఆ యొక్క పరీక్ష వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఏం చేశారో తెలిసిన? యేసుప్రభు దగ్గర పోయిన ఒక ఆవేశపరుడు ఉంటారు కదా కొంతమంది. ఆవేశపరుడు పోయి, ప్రభువా మేము నశించిపోతుంటే నువ్వు దర్జాగా పండుకుని విల్లా ఏందంట? మేమేమవుతున్నావు? మేము అంటే మన భాష లేదా, మేము సచ్చేటట్టున్నాం, నువ్వేమో పోయి పండుకున్నావు. నిన్ను నమ్మే కదా ఈ పడవ ఎక్కువ వచ్చింది. మేము స్తోత్రం. నిన్ను నమ్మే కదా భార్య పిల్లలు విడిచిపెట్టి వచ్చింది.
నిన్ను నమ్మే కదా అన్నిటిని వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తుంది. ఇప్పుడేమో నువ్వు పట్టి పట్టణానికి పోయి అలా పడుకున్నావు, మేము చచ్చేటట్టుంది. నువ్వేం పడుకున్నావు చెప్పరా, మేమేం చచ్చేటట్టుంది అని చెప్పేసి పోయి గాండ్ర అరుస్తూ ఉంటే యేసుప్రభు సింపుల్గా సైలెంట్గా లేచి వచ్చి నిలబడి ఆకాశం వైపు చూసినట్టు. దేవుని స్తోత్రం. చూసి ఏం చేసిండు తెలిసిన? గద్దించిండు. ఆమేన్. బిగ్గరగా చెప్పండి. ఆకాశాన్ని ఏం చేసిండు? గద్దించిండు. సముద్రాన్ని ఏం చేసిండు? గద్దించిండు. తుఫాన్ని ఏం చేసిండు? మీరు అనండి అమ్మా. ఆకలవుతుందా? ఆకలవుతుందా మీకు ఏమన్నా? నేను మాట అన్నప్పుడు గద్దించుడని మీరు చెప్పాలి. దేవుని స్తోత్రం. ఆకాశాన్ని ఏం చేసిండు? ఏది ఉందా చెప్తే నీకు నాకు పంచాయతీ ఉండేది కాదు. సముద్రాన్ని ఏం చేసిండు? ఏమో కొంతమంది పలుకుతలేరు, ముత్యాలు రాలిపోతాయేమో, వజ్రాలు నోట్లో వజ్రాలు దాచిపెట్టుకున్న బుక్కల. ఆ గాలిని ఏం చేసిండు? తుఫాన్ని ఏం చేసిండు? ఆయన గద్దిస్తూ ఉంటాయి, అన్నీ సైలెంట్ అయిపోయినాయి. అప్పుడు ప్రభు వాళ్ళ తట్టు తిరిగి అంటాడు, మీ నమ్మిక ఎక్కడా అన్నాడు. ఏమంటండి మీ నమ్మిక ఎక్కడ? వాస్తవం చెప్పాలంటే ఒకవేళ పడవలో ఉన్నవారు అందరు చచ్చిపోవాల్సి వస్తే ఫస్ట్ చనిపోయేది ఎవరు తెలిసిన? యేసు ప్రభువే. ఎందుకని? పడవ కింది భాగంలో, నీళ్ళు కింది నుంచే కానీ పైకి వచ్చేది. హలో చెప్తామా గట్టికోసారి, 2 చేతులు పైకి చెప్తామా. వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నీ నా జీవితంలో కూడా ఒక్కోసారి ఇట్లాంటి పరీక్షలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు మనకు కూడా మనం ఎన్నో చూసి ఉంటాం దేవుని కార్యాలు, కానీ ఆ పరీక్ష వచ్చినప్పుడు మాత్రం మనకు ధైర్యము సరిపోదు. ఆ ధైర్యం సరిపోనప్పుడు మనకి ఏం కావాలంటే దేవుని వాక్యం కావాలి. చెప్పడు కూడా ప్రభుని కనపరచుదాం. హల్లెలూయా. ఏం కావాలి చెప్పండి? దేవుని వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, మనం సురక్షితంగా ఉండేటట్టుగా దేవుని వాక్యం సహాయం చేస్తుంది. నేను ముగింపులోకి వస్తున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయము 31 నుంచి 32 వచ్చిన వరకు చదువుదాం. లూకా సువార్త 22వ అధ్యాయము 31 నుంచి 32 వచ్చిన వరకు చదువుదాం. చదవండి. సిమోను సిమోను సిమోను, మైక్ లేదమ్మా. ఇదిగో సాతాను మిమ్ములను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను, కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. తర్వాత నీ మనసు తిరిగిన తర్వాత అంటే అక్కడ ఏముంటుందో తెలిసిన? స్థిరపడ్డ తర్వాత. ఇంకో చోట ఏముంటుందంటే నీ మనసు స్థిరపడ్డ తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇతరులను మనం స్థిరపరచాలంటే మొదట మనం స్థిరపడాలి. ఇతరులను మనం బలపరచాలంటే మొదట మనము బలము పొందుకోవాలి. ఇతరులకి జ్ఞానము చెప్పాలంటే మొదట మనకు జ్ఞానం ఉండాలి. ఒక పంతులు గారు లెక్కేసిండంట బయట, పిల్లలకి లెక్కేసిండు. ఆయన ఎన్నో వాక్యం వినిపోయిండు. వాక్యం వినిపోయి పిల్లలకు లెక్కేసింది. ఈయనకు అర్థం కాలే ఫస్ట్. ఎవరికి? ఈ పంతులకు అర్థం కాలే. ఏ చదువు వచ్చినంత మాత్రాన వాక్యం అర్థం కాదు. దేవుని స్తోత్రం. వాక్యం అర్థం కావాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. జ్ఞానం కూడా పనికిరాదు. అందుకే ఆత్మ వివేచన బోధిస్తుంది. ఈ పంతులు గారికి అర్థం కాక పిల్లలను చెప్తారు ఏమని లెక్కేసినట్ట. ఏమని? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచమని వేసినట్ట లెక్క. ఏం లెక్క అండి? మాట్లాడరే? బైబిల్లో ఉందా లేదా? ఎన్ని? 5 రొట్టెలు 2 చేపలు. పాస్టర్ గారు చెప్పినట్ట వాక్యం. 5 రొట్టెలు 2 చేపలు. అవునా? యేసుప్రభు 5,000 మందికి పంచిపెట్టిందని అటు షార్ట్గా చెప్పినట్ట పాస్టర్ గారి వాక్యము. ఈ పంతులు గారికి అర్థం కాదు. ఈ పంతులు గారికి ఏం కాలేదండి? అర్థం కాదు. అర్థం కాక ఈ పిల్లలకన్నీ వేస్తే చెప్తారేమని చెప్పేసి ఆ పిల్లలకు పోయి లెక్కేస్తే వాడి బుర్రలు పగులుతున్నాయి. వాళ్ళు అనుకుంటారు, ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచమంటుండు. పంచాలంటే ఫస్ట్ అటు సైజు తెలవాలి. ఏం తెలవాలండి? ఆ రొట్టె సైజు ఎంత, ఆ చేప సైజు ఎంత. ఎందుకంటే ఈ లెక్కలకి లెక్కలు రావాలంటే ఏం దొరకాలి? మాట్లాడండి.
వాళ్ళకి లెక్కలు దొరకవు. ఇప్పుడు మన ముత్యాలుండు, ఆయన బండలు వేయాలంటే ఫస్ట్ ఆయనకు ఆ కొలతలు తెలవాలి, అవునా కాదు? కొలతలు లేకుండా చేస్తావా? చేయలేవు. దేవుని స్తోత్రం. ఈ చదువుకునే పిల్లలకి వాటి లెక్కలు వేయాలి, భాగాలు వేయాలంటే వాటి కొలతలు చెప్పాలి. అప్పుడు ఈ పిల్లలు కొంతమంది తెలుగుల పిల్లలు ఉంటారులే, మంచి లెక్కలు వచ్చిన వాళ్ళు. ఆ పిల్లలు వచ్చి సార్ని అడిగారు, సార్ మీరు లెక్క వేసిన బోర్డు మీద బాగానే ఉంది కానీ వాటి కొలతలు ఏందో చెప్పండి అని అడిగారు. దేవుని స్తోత్రం. ఈ పంతులు గారికి అర్థం కాక పాపం, అరే పాస్టర్ గారు వాక్యం అయితే చెప్పింది కానీ కొలతలు మాత్రం మాట్లాడరే, ఏం చెప్పలేదు, కొలతలు చెప్పలేదు. మళ్ళా వారం పోయినప్పుడు ఏం అడుగుతా, కొలతలు అడుగుతా. స్తోత్రం చెప్పరే గెట్టుకోసారి. ఇప్పుడు చేతులు పైకెత్తి, ఏమంటే కొలతలు ఉన్నాయండి వాటికి? రొట్టె ఎడులుపు, చేప పొడుగు కొలతలు ఉన్నాయా? అవి ఏమైందంటే యేసు ప్రభు చేతులు అవి పడ్డందున అవి ఆశీర్వదించబడ్డాయే కానీ అవి కొలతలు కలిగినాయి కావు. చప్పటి కొట్టి ప్రభుని కనపరచుదాం. దేవుని కార్యాలకు కొలతలుండవు, దేవుని కార్యాలకి సరిహద్దులుండవు. విశాలమైనటువంటి కార్యాలను, ఏమండి, ఆశ్చర్యమైన కార్యాలని దేవుడు చేయగలడు. ఆమెను చెప్తావా గట్టికోసారి? అవి ఆశీర్వదించబడినందున అవి ఎక్కువ జరిగినాయి, విస్తరించబడ్డాయి. కానీ అవి ఏదో పెద్ద పెద్ద చేపలు తెచ్చి, అవునా, టన్నులు ఇప్పుడు 5 కేజీల చేప అనుకోండి, 5గురు పంచుకోవాలంటే తలా కేజీ అని మనం లెక్కలేయచ్చు. కానీ అవి కొలతలతో కూడినవి కాదు కదా, అవి ఆశీర్వాదంతో కూడిన. దేవుడు నీ పట్లటి కార్యాలు జరిగించునుగాక. ఆమెను చెప్తావు గట్టికోసారి. అయితే ఇక్కడ సందర్భంలో సైతాన్ గాడు యేసుప్రభు యొక్క శిష్యుడైనటువంటి పేతురును సెలెక్ట్ చేసుకున్నంట. ఎందుకని? పేతురు చాలా చురుకైన వాడు, అన్ని విషయాలలో ముందుగా ఉండేవాడు కదా. యేసుప్రభు సముద్రం మీద నడిస్తే ఏమన్నాడు, నేను కూడా నడవాలని ఆశ ఉంది, అనుమతి అయ్యా అని అడిగాను కదా. అందరూ పాదాలు కడుగుతుంటే పేతురు ఏమన్నాడు, అయ్యా నువ్వు నా పాదాలు ముట్టుకున్నటకు అర్హుడను కాను అన్నాడు కదా. అందరు విడిచిపెట్టిన నేను మాత్రం నిన్ను, అంటే పేతురు కొంచెం చురుకైన వాడు, ముందుండేవాడు. ఇంకో మాట చెప్పాలంటే శిష్యులందరిలో కూడా ఒక నాయకుడు అని పేతురు గారిని చెప్పవచ్చు. కానీ సైతాన్ ఎవరిని పట్టుకుంది? నాయకుడినే పట్టుకుంది. అందుకే అన్నాడు యేసుప్రభు, సైతాను జల్లించుటకు గోధుమల వలె నిన్ను సెలెక్ట్ చేసుకుండు, కానీ నీ నమ్మిక పోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థన చేశాను, వేడుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట రాస్తాడు, ఏమన్నా తెలిసిన? యేసుప్రభు అంట తండ్రి కుడి పార్శ్వమున ఉండి మన కొరకు ఏం చేస్తున్నట? విజ్ఞాపన చేస్తున్నంట. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఏం చేస్తున్నా అంటే నీ కొరకు నా కొరకు విజ్ఞాపన యాచనలు చేస్తున్నట్ట. తండ్రి అతలు పడిపోకుండా, బలహీనపడకుండా, అవునా, తప్పిపోకుండా, పాపం చిక్కబడకుండా సహాయం చేయమని దివారాత్రులు ఆయన మొరపెడుతున్నట్ట. అందుకే పేతురుని అంటుండు, ఫస్ట్ నువ్వు స్థిరపడ్డ తర్వాత శోధన వస్తుంది. ఏం శోధన తెలిసిన? అసలు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అనే కాడికి వస్తుంది. ఎవరు వచ్చిందా రాలేదండి? పేతురుకి వచ్చిందా రాలేదా? యేసుప్రభు పేతురు 3 సార్లు అన్నాడు, యేసుప్రభు ఎవరో నాకు తెలియదని. ఇంకో చోట ఏం రాయబడి తెలిసిన? నా మీద ఒట్టు, అసలు ఆయనకు నాకు సంబంధమే చెప్పరే. ఇదే పేతురు ముందలేమన్నాడు, ప్రభువా నీ కొరకు మరణించాల్సి వస్తే కూడా నీ కొరకు నేను చనిపోతా. అంత స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పేతురు రాత్రిలోపే, పెద్ద టైం ఏం లేదు, సాయంకాలం ఏమో ఈ మాట చెప్పిండు, సాయంత్రం 3 గంటలప్పుడేమో నీ కోసం నేను పానమైనా ఇరమలు వింటున్నావా, పంతున్నావా? అదే మరి ఇంటినే లాభం, పంతేనేమో యేసు రక్తమే జయం. పరదేశులము ప్రియులారా, యేసు రక్తమే. ఆమె అర్థమైందా? 3 గంటలప్పుడే నీ కోసం పానం ఇస్తాడు. నైట్ 12 గంటలప్పుడేమో ఏమంటే తెలిసిన? అమ్మ తోడు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. ఎంత పెద్ద శోధన వచ్చింది చూడండి. తర్వాత పేతురు యేసు ప్రభు ఆయన శిక్ష ఇస్తున్నప్పుడు పేతురు వైపు చూసినప్పుడు పేతురు పశ్చాత్తాపడి ఏడిచి, ఏమండి
పేతురులో ఎంత మార్పు వచ్చిందో తెలుసా అండి? యేసయ్య కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇక ఆమెను చెప్పి కట్టుకోసారి ఎప్పుడు సాధ్యమైందంటే యేసు ప్రభు పునరుద్ధారుడైన తర్వాత యెరూషలేములోకి వెళ్ళి అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం. వాళ్ళు యెరూషలేములోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడంట ఇక పేతురులోకి వచ్చిన అభిషేకం ఏం చేసింది తెలుసనా? యేసు కోసం మరణించడానికి కూడా వెనకాడకుండా నడిపించింది. చప్పటి కూడా ప్రభుని కనపరచుదాం. కనుక తల్లిదండ్రులకి శోధన వచ్చినప్పుడు, లేకపోతే పిల్లలకు శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనం స్థిరపడ్డ తర్వాత ఆ స్థిరపడడానికి ప్రార్థన శక్తిని పొందుకోవాలి, దేవుని వేడుకోవాలి, తర్వాత మన పిల్లల్ని స్థిరపరచాలి. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి చేద్దామా? అందుకని యేసుప్రభు పేతురుతో ముందుగా చెప్పాడు. మొదటి తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 6వ అధ్యాయము 17వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగాను అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏందో తెలిసిన? ఇంగ్లీష్లో ఏమంటారమ్మా ఆజ్ఞ అంటే? వార్నింగే కదా. వార్నింగ్ అంటే హెచ్చరికనా? ఆజ్ఞ అంటే ఏంది? ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ఆర్డర్. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. ఆర్డర్ ఇచ్చిందన్నమాట. అంటే ఆర్డర్ ఇవ్వడం అంటే మనం ఏదన్నా కావాలంటే కూడా హోటల్లో ఏం చేస్తాం? చెప్పండి ఏం కావాలో చెప్పండి సార్ అంటే పలానా అని, అంటే అది ఆర్డర్ అన్నమాట. దేవుని స్తోత్రం. ఇప్పుడు కలెక్టర్ కూడా ఆయన కింద వాళ్ళకి ఏమి ఇస్తాడు? ఆర్డర్ ఇస్తాడు. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తులు ఖచ్చితంగా దాన్ని చెయ్యాలి. చేయకపోతే ఏమంటాడు? మళ్ళొచ్చి లెక్క అడుగుతాడు. దేవుని స్తోత్రం. అయితే సంఘానికి ఇస్తున్న ఆర్డర్ ఏంటంటే, హెచ్చరిక ఏంటంటే, ఆయన ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. గుర్తుపెట్టుకోండి, ధనం వచ్చిన వ్యక్తులకు ఏమొస్తుందంటే మొట్టమొదటికి వచ్చేది గర్వము. గర్వం వస్తుంది. ఎందుకంటే ఉన్నప్పుడు ఒక తీరుగుంటాడు మనిషి, లేనప్పుడు ఒక తీరుగుంటాడు. అర్థమవుతుందా? ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి ఎట్లా ఉంటుందంటే, రావడం, మంచి కింద కూర్చోవడం, లేకపోతే మందిరంలో ఏదైనా పని ఉంటే పరిచయం చేయడం, అవును అందరిని బలకరియడం, అందరితో మంచిగా చూడడం, మాట్లాడడం, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఏముండదు. కానీ చిన్నగా మనిషి జర ఒక స్థాయికి పోయింది అనుకోండి, ఇంక కింద కూర్చోవడానికి ఇష్టపడరు, కుర్చీలు దోలాడుకుంటారు అన్నమాట. కుర్చీ లేకపోతే పంచాయితే. దేవుని స్తోత్రం. ఎందుకని ఒక స్థాయికి వచ్చేసారు మనిషి. రెండోది, ఇంకెవరు బలకరియరు, ఈయననే బలకరియాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుని స్తోత్రం. ఇంకా ఎవరన్నా గలీజు బట్టలు వేసుకొని వస్తే, బాగా లేకపోతే అసహించుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? అసహ్యులు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. నేనంటాను, దావీదు అంత హెచ్చించబడ్డప్పుడు కూడా దేవుని దగ్గర ఆయన నాట్యమాడిండు. ఎట్లనో తెలిసిన? ఒక నాట్యమాడేటువంటి సాధారణమైన వ్యక్తిగా దావీదు నాట్యమాడిండు. దేవుని స్తోత్రం. భార్య చూసి అన్నది, ఒక పనికి మాలిన వాని వలే. ఏమన్నదండి? ఒక అల్లరి మూక పనికి మాలిన వలే అంటే సింధులేస్తుండేంది అని భార్య చూసి నవ్విందండి. నవ్వినందుకు దేవుడు ఏం చేసిండు చెప్పండి? ఆమె గర్భాన్ని మూసేసిండు. దేవుని స్తోత్రం చేద్దామా గెట్టుకోసారి? 2 చేతులు పైకెత్తి చెప్తామా? అందుకే సొలొమోన్ కూడా ఒకటి చెప్పిండు కదా. సొలొమోన్ ఏమని చెప్పండి? అయ్యా, ధనం లేకపోతే దొంగతనం చేస్తానేమో. ఏం చేస్తా? ధనం లేకపోతే దొంగతనం చేస్తానేమో. ఒకవేళ ధనం ఎక్కువైతే ఏమంటా చెప్పండి? ఏముందమ్మా వాక్యంలో? ధనం ఎక్కువైతే దేవుడెవడు అంటే ధనం మనిషిని ఏం చేస్తుందంటే దేవుని నుంచి దూరం చేస్తుంది. ధనం వద్దని వాక్యం చెప్తలేదు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఎంత హెచ్చించబడితే, నువ్వెంత ఘనపరచబడితే, నువ్వెంత మహిమపరిస్తే అంత తగ్గించుకుంటే
దేవుని దైవ దీవెనలు పొందుతూ ఉంటావు. దేవుని స్తోత్రం. అందుకే యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ధనం స్థిరమా అస్థిరమా? ధనము అస్థిరమైనది. ఇవాళ నీ జేబులో ఉంటుంది, రేపు ఇంకొకని జేబులో పోతుంది. ఏదైనా రోగం వస్తే హాస్పిటల్ పోతుంది, డాక్టర్ జేబులో పోతుంది. ఇక అటు పోయిందా లచ్చలే. అందుకని ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా హాస్పిటల్కి అప్పచెప్పకుండా ఆయన. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీ కోపం వస్తే ఒక దెబ్బ నువ్వన్నీ, కానీ డాక్టర్ చేతులు మాత్రం నన్ను పడేయొద్దు. 2 చేతులు పైకెత్తి, ఏ వైద్యుడు అండి? పరమ వైద్యుడు. అందుకని ఇది ఒక ఆర్డర్ దేవుని పెట్టారా, బోధించమని చెప్తుండే తిమోతితోటి. అస్థిరమైన ధనముని యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించండి. ఎవరి యందు నమ్మిక ఉండాలంట? దేవుని యందే నమ్మిక. దేవుడు ధారాళంగా ఇవ్వగలడు. మనిషి ఇస్తే అది అప్పుగా ఇస్తాడు. ఎవరన్నా మీకు ఫ్రీగా ఇస్తారండి 2 లక్షల రూపాయలు? అప్పుగా ఇస్తారు కదా. ఒకవేళ ఎవరన్నా ఇస్తే ఏమంటారు తెలిసిన, నేనే ఇచ్చినా అంటారు. కానీ దేవుడు ఇస్తే మాత్రం అప్పు కాదు, అది నేను ఇచ్చినాను కూడా ఆయన చెప్పడు. ఆయన మనసు ఏంటంటే, ఆయన ఇచ్చినట్టుగా నీ మనసులో కృతజ్ఞత ఉంటే చాలు. స్తోత్రం చెప్తావు గట్టిగా ఒకసారి. 2 చేతుల పైకెత్తి లేచి నిలబడదాం. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా.